జయగురుడు. భారత మహిళల హాకీ జట్టు స్టార్ ప్లేయర్ వందన కటారియా అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా హాకీ ఇండియా లీగ్లో మాత్రమే ఆడతానని తెలిపారు. వందన కటారియా భారత మహిళల హాకీ చరిత్రలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిన క్రీడాకారిణి. ఆమె కెరీర్లో అనేక విజయాలు, రికార్డులు నిలుపుకున్నారు. 2020లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో హాకీలో ఒలింపిక్ హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. అదే టోర్నమెంట్లో సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత ఆమె కుటుంబంపై కుల వివక్షతో కూడిన దోషులు వచ్చాయి. కొంతమంది అగ్రవర్ణ పురుషులు కటారియా కుటుంబంపై దుర్భాషలాడుతూ ఆ జట్టులో దళితులు ఎక్కువగా ఉండటం వల్లే ఒలింపిక్ సెమీఫైనల్లో ఓడిపోయిందని ఆరోపించారు. దీనితో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ వాటిని అధిగమించి ఆడారు. ఆగస్టు 8, 2021న ఆమె కేంద్రం యొక్క బేటీ బచావో బేటీ పటావో ఆందోళన బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. వందన కటారియా అప్పటి ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ జిల్లాలోని రోషనాబాద్లో జన్మించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్నారు. ఆమె తండ్రి నహర్ సింగ్ హరిద్వార్లోని BHELలో మాస్టర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. భారతదేశం తరఫున అత్యంత మెరుగైన క్రీడాకారుల్లో ఆమె ఒకరు. ఈ యువ క్రీడాకారిణి 2006లో జూనియర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి 2009లో రష్యాలోని కజాన్లో జరిగిన FIH ఛాంపియన్స్ ఛాలెంజ్ 2 టోర్నమెంట్లో సీనియర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2013 మహిళల హాకీ జూనియర్ ప్రపంచ కప్లో భారతదేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. ఆ టోర్నమెంట్లో భారతదేశం కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆమె టోర్నమెంట్లో 5 గోల్స్ చేసింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పథకం గెలుచుకున్న భారత జట్టులోని ఆమె సభ్యురాలు. 2016 రియో ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె తనకు ఇష్టమైన క్రీడాకారిణిగా అర్జెంటీనా లూసియానా ఐమార్ను పేర్కొంది. మార్చి 2022లో కటారియాకు క్రీడారంగంలో ఆమె చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది. వందన కటారియా మొత్తం 320 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడి 158 గోల్స్ నమోదు చేశారు. ఆమె ఒలింపిక్స్లో హ్యాట్రిక్ గోల్ సాధించిన భారత తొలి మహిళా ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. ఈ సాధన ఆమె కృషి, ప్రతిభను బలంగా చూపిస్తోంది. ఆమె స్థిరమైన ప్రదర్శనతో భారత హాకీ జట్టుకు అనేక విజయాలను తెచ్చారు. వందన అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ స్వర సందేశం.